అనేది. ఆ రెడ్ కార్పెట్ ఉండగా మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ హడావుడిగా ఈ మార్పులు చేర్పులు ఏంటి? ఏమన్నా ఒక థ్రెట్ మొదలైందని అనుకోవాలా? అందుకేనా ఈ హడావుడి చేర్పులు? మీరు జగన్ అడుగులు చూస్తే 2014 నుంచి 19 నుంచి 24 కూడా సామాజిక న్యాయం అన్నటువంటి రూట్లో పర్ఫెక్ట్ పొలిటికల్ స్కెచ్ వేసుకుంటూనే పోతున్నాడు. 2014లో తను ప్రతిపక్షంలో ఉన్నాడు, ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు. కానీ ఆ రోజునే సామాజిక సమీకరణాలు మార్చాడే అతను. ఆ రోజునే కాపుల ఏరియాలో బీసీలు పెట్టాడే చాలా చోట్ల. అదే సందర్భంలో ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఎవరు? అకస్మాత్తుగా తెర మీదకి వచ్చినటువంటి వ్యక్తి కదా, ఎవరన్నారు? అట్లాగే నందిగం సురేష్ ఎవరు? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? కాబట్టి కొత్త ఫేసులు దాదాపు 50కి పైగా కొత్త ఫేసులు. ఎవడు సాహసం చేస్తాడు? సీనియర్ మోస్ట్లు అందరు ఉండగా అక్కడ సాహసం చేస్తాడు ఎవడన్నా? బేసిక్ గా చేశాడు కదా అతను. అతను తనను నమ్ముకుంటాడు, మిగతా వాళ్ళందరూ తనకి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనుకుంటారు. అంటే 2019లో ఆయన బొమ్మ ఆయన గెలిపించేసింది, వేరే బొమ్మలు ఏం కనబడలేదు. అదే 2024లో కూడా ఆయన బొమ్మ ఆయన గెలిపిస్తుందా? ఇప్పుడు అదే గెలిపించేలా ఉంటే ఎందుకు ఈ మార్పులు? ఇప్పుడు అదే నమ్ముతున్నాడు, తన బొమ్మ కాబట్టినే నమ్ముతున్నాడు. అప్పుడు మార్చాలని అవసరం ఏముంది ఇంకా? అందుకని మార్చడం అనేది, స్థానిక నాయకులు మార్చడం అనేది తన ఇష్ట ప్రకారం. అవును, తన ఆలోచన ప్రకారం తను ఇక్కడ పనికిరాడు అనిపించింది మార్చాడు, లేదా అక్కడ కులం ఈక్వేషన్ బాగాలేదు అనుకున్నాడు మార్చాడు. అంటే తన ఫేస్ తోనే వెళ్తున్నాడు, లోకల్ ఫేస్ వద్దు అంటున్నాడు. లోకల్ ఫేస్ ఇప్పుడు ఏమంటాడు రఘురామకృష్ణరాజు? జగన్ ఒక్కడి మీద ఎందుకు వచ్చింది నాకు, నా మొహం చూసేసారు ఓట్లు అంటాడు అంతే కదా. ఇప్పుడు ఆ మాట అనలేరు ఎవరు కూడా. ఇప్పుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అంత ముందు పోటీ చేసింది ఎక్కడ? మొన్నటిసారి పోటీ చేసింది ఎక్కడ? మన రామచంద్రపురం తీసుకొచ్చి పోటీ చేయించారు. అట్లాగే మార్గాని భరత్ని తీసుకొచ్చి పోటీ చేయించారు, కారుమూరిని తీసుకొచ్చి పోటీ చేయించారు, మార్చి నియోజకవర్గం. అప్పుడే మార్చాడు, కాకపోతే హైలైట్ కాలేదు అంతే. అప్పుడే మార్చాడు అతను.